తుంగభద్ర డ్యామ్ కి ఎగువ నుంచి భారీగా వరద చేరుతున్న నేపథ్యంలోనే గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ 19వ గేట్ ఎత్తే నేపథ్యంలోనే అక్కడ గేట్ కున్నటువంటి చైన్ లింక్ తెగిపోయింది. దీంతో గేట్ కూడా ఆ వరదలనే కొట్టుకుపోయింది. అయితే ప్రస్తుతానికి ఆ గేట్లు కొత్త గేట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టాప్ లాగ్ ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హూస్పేట్ ఇండస్ట్రీ ఏరియాలో ఈ గేటుకు సంబంధించి తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. గేటు సైజుని 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువుని అక్కడ అంత సామర్థ్యంతో గేట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 లోపు గేట్ అమర్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అయితే క్రస్ట్ గేట్ల దిగువకు నీరు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే డ్యాంలో 19వ గేట్ ఎత్తుతుండగా ఆ చైన్ లింక్ తెగిపోయింది. దీంతో డ్యాంలో ఉన్నటువంటి ఆ గేట్ పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం డ్యామ్ దగ్గర నీటి నిల్వ 90 టీఎంసీలుగా నమోదైంది. గేట్ తెగడంతో 8 టీఎంసీలు సుమారుగా వృధాగా వెళ్ళిపోయాయి. ఆ గేట్ నుంచి ఎక్కువగా నీరు బయటికి రావడంతో 8 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం ప్రతినిధి హుసేన్ తుంగభద్ర డ్యామ్ దగ్గర ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఎస్ హుసేన్, ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? వరద ఏ రకంగా ఉంది? అంటే పూర్తిగా 19వ గేట్ నుంచి ఎక్కువగా వరద దిగువకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. హుస్సేన్, వినబడుతుందా? వాయిస్ ఓకేనా? ఓకే, వాయిస్ ఇప్పుడు ఓకేనా? హుస్సేన్, అంటే 19వ గేట్ ఎత్తుతున్న నేపథ్యంలోనే తెగిపోయి పూర్తిగా గేట్ వరదల కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆ 19వ గేట్ నుంచి పూర్తిగా ఎక్కువగా కిందికి నీరు వెళ్తోంది. దీంతో 8 టీఎంసీలు వృధా అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఆ వరదని ఏ రకంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంది? మనోజ్, కర్ణాటకలో ఉన్న హౌస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్కి శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో 19వ నెంబర్ గేటు ఒకసారిగా చైన్ లింక్ తెగి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారిగా ఆ గేట్లు లిఫ్ట్ చేసేటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు డ్యామ్ అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అయితే ఒక్కసారిగా తుంగభద్ర డ్యామ్ మీద ఆధారపడ్డ అటు తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏం జరుగుతుంది డ్యాంలో, ఎలాంటి సేఫ్టీస్ తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రమాదం పొంచి రాబోతుందనేటువంటి ముందుగానే అధికార యంత్రాంగం ముందస్తుగానే అలర్ట్ కావడంతో ప్రమాదం నివారణ చర్యలు చేపట్టేందుకు ఇటు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ప్రత్యేకమైనటువంటి నిపుణుల బృందం ఇప్పటికే చేరుకుంది. డ్యామ్ను పరిశీలించింది. అక్కడ మనకు కనిపించేటువంటి వరుసగా కనిపించేటువంటి 32 గేట్లు ఉన్నాయి. ఆ 32 గేట్ల మధ్యలో 19వ నెంబర్ గేటు, అంటే ఇప్పుడు మిగిలిన గేట్స్ కంటే ఎక్కువ హైట్లో పారేటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేటు 19వ నెంబర్ గేటు. ఆ గేటు ఎక్కువగా వాటర్ ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మిగతా గేట్స్ మొత్తం కలిసి 64 టీఎంసీ 64 క్యూసెక్కుల వాటర్ 64,000 క్యూసెక్కుల వాటర్కి దిగువకు వస్తే ఆ ఒక్క దాని ద్వారానే మొత్తంగా కల్పిస్తే 40,000కు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ ఎదుట ఉన్నాం. అక్కడ కనిపించేది 19వ నెంబర్ గేటు. ఆ గేటే ప్రమాదానికి గురి అయింది. గత శనివారం 11 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే ఈ డ్యామ్ మీద ఆధారపడ్డటువంటి అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయినాయి. జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఒకవైపు ఏపీ, మరోవైపు తెలంగాణ, ఇంకోవైపు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే క్రిస్టల్ గేట్ రెడీ చేసేందుకు అధికార యంత్రాంగం కూడా రంగంలో దిగిపోయింది. ఇక్కడే హొసల్లి హౌస్పేట్ వద్ద ఉన్న హొసల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ కర్మాగారంలో ఈ గేటు తయారు చేస్తున్నారు. 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 50 టన్నులకు సంబంధించిన గేటు, ఆ ఇనుముతో తయారు చేస్తున్నటువంటి గేటును అక్కడ రెడీ చేస్తున్నట్టు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఎప్పటికప్పుడు డ్యామ్ సంబంధించినటువంటి సేఫ్టీ పైన ఏపీ ప్రభుత్వము, ఇటు కర్ణాటక ప్రభుత్వము ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే నిన్నటి రోజునే డికే శివకుమార్తో ఇక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వచ్చి సంఘటన జరిగిన రోజే దాన్ని పరిశీలించారు. అక్కడ జరిగేటువంటి అంశాల మీద ప్రభుత్వం చర్చించారు. మరోవైపు నిన్న సాయంకాలం నిమ్మల రామనాయుడు, జలవనరుల శాఖ మంత్రి, ఏపీ మంత్రి వచ్చి కూడా సమీక్ష చేసి ఇక్కడ అధికారులతో మాట్లాడి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మరి కాసేపట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి, ఏపీ ఆర్థిక మంత్రి ఈ ప్రాంతానికి రానున్నారు. ఈ గేట్ను పరిశీలించున్నారు. మరోవైపు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరాఘవయ్య కూడా సిద్ధరాఘవయ్య రానున్నారు. వస్తున్నటువంటి నేపథ్యంలో డ్యామ్ పైకి ఎవరిని కూడా పంపించడం లేదు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. హై సెక్యూరిటీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంకాలం నుంచే ఇక్కడ త్రివిధ దళాల మధ్య ఈ పోలీస్ సెక్యూరిటీలోకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. డేగ కన్నులాగా పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్కు జరిగేటువంటి సేఫ్టీ మీద కూడా సెక్యూరిటీ ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్ర సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలోనే హై సెక్యూరిటీ అలర్ట్ చేశారు. ఎవరిని కూడా డ్యామ్ లోపలికి వచ్చేందుకు కానీ ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చేందుకు కూడా ఎవరు కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతము. అయితే ఈ డ్యామ్ నుంచి వచ్చేటువంటి వృధా నీటి మొత్తం కూడా 64 TMCల వాటర్ దిగువకు పంపిస్తే తప్ప గేటు పునరుద్ధరణ పనులు చేపట్టేటువంటి అవకాశం లేదని ఇప్పటికే జలవనరుల శాఖ అటు ఈ డ్యామ్ సంబంధించిన టీబీ డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 1633 అడుగులు ఉంది. మరి 105 TMCల సామర్థ్యం ఉన్నటువంటి ఈ డ్యాము 20 అడుగుల మేర వాటర్ ప్రవాహం తగ్గితే తప్ప వాటర్ డౌన్ అయితే తప్ప గేటు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణము ఇది 75 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం రూపొందించారు, నిర్మించారు. అయితే సాఫ్ట్ లాక్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ సాఫ్ట్ లాక్ ఉండింటే ఇక్కడ ఒకవేళ చైన్ లింక్ తెగిపోయినా అప్పటికప్పుడు దాని ద్వారా వాటర్ బయటకు వెళ్లకుండా స్టోర్ చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక్కసారిగా 19వ నెంబర్ గేటు సాఫ్ట్ లాక్ తెగిపోవడంతో పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం డ్యామ్ కూడా కట్టలు ఈ డ్యామ్ కూడా డేంజర్ జోన్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. 32 గేట్లు ఉంటే 20 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. మీరు అన్నట్టుగా 20 అడుగులు తగ్గితే కానీ గేట్ అమర్చలేము, క్రెస్ట్ నుంచి వాటర్ కిందికి వస్తే తప్ప అమర్చలేము అన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? 1,00,000 క్యూసెక్ల పైగా నీరు దిగువకు విడుదలవుతుంది. ఈ దిగువకు విడుదలైన వరద ప్రవాహం అంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ అంటే కౌతాలం, కోసి, మంత్రాలయం, నందవరం నదీ పరివాహక ప్రాంతాల గుండా ఇక్కడ సుంకేశ్వర డ్యామ్ చేరుకుంటుంది. సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి ఆ దిగువన శ్రీశైలం డ్యాంకు చేరుకునేటువంటి వరద ప్రవాహం ఉంది. అయితే ఇప్పటికే దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. 15 రోజులుగా గత నెల 29వ తేదీన శ్రీశైల డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేసిన పరిస్థితి. గత 15 రోజులుగా ముందు రోజు 3 గేట్లు, నెక్స్ట్ డే 7 గేట్లు, ఆ నెక్స్ట్ డే 10 గేట్లు లిఫ్ట్ చేసి వరుసగా 15 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగినటువంటి నేపథ్యంలోనే శ్రీశైల డ్యామ్ పూర్తిస్థాయి చేరుకుంది. 885 అడుగులు పూర్తిస్థాయి నీటి పట్టు చేరుకోవడం, 225 అడుగుల TMCల వాటర్ స్టోరేజ్ కావడంతో దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పైనుంచి వచ్చే నీటి ప్రవాహం అంతా కూడా దిగువకు వెళ్ళాలంటే శ్రీశైలం జలాశయానికి చేరుకోవాలంటే సుమారుగా 6 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే ఈ నది పరివాహక ప్రాంతం 455 కిలోమీటర్లు పైన ప్రవహించి తుంగభద్ర డ్యామ్ నుంచి శ్రీశైలానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నది పరివాహక ప్రాంతం సైడ్కి వెళ్ళొద్దండి. ఆ ప్రాంతంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున పైనుంచి జరిగిన టీబీ డ్యామ్ గేటు కొట్టుకుపోవడం ప్రమాదానికి గురైంది. పైనుంచి వచ్చేటువంటి వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ గేటు తెగిపోవడం ఈ గేటు తెగిపోయిన పెద్ద ఎత్తున ప్రమాదం లేకపోయినటువంటి భవిష్యత్తులో మాత్రం సాగునీటి కష్టాలు తప్పనిసరిగా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం ఎదుర్కోబోతనుంది. దీన్ని వృధాగా పోయేటువంటి TMCల వాటర్ 64 TMCల వాటర్ దిగువకు వెళ్తుందంటే ఇప్పటికే డ్యాంలో కేవలం 40 TMCల వాటర్ మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. ఇది రాబోయేటువంటి రబీ సాగులో మాత్రం ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. మరి 40 TMCల నీళ్లు కర్ణాటక ప్రభుత్వం స్టోరేజ్ చేసుకుంటుంది తప్ప దిగువకు విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో అటు అనంతపురం, కడప రైతులతో పాటు తెలంగాణకు సంబంధించిన గద్వాల రైతులు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా సాగునీటి కష్టాలు రానున్నాయి. కానీ మరోవైపు అధికారులు చెప్తున్నారు వృధా నీటిని కానివ్వం, త్వరలోనే ఈ డ్యామ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అంటే ఈ యొక్క నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాము. 64 TMCలు వృధా కానివ్వకుండా చూస్తామంటున్నా కూడా కానీ గేటు పెట్టాలంటే మాత్రం 100%
64 టీఎంసీల వాటర్ దిగువకు విడుదల చేస్తే తప్ప ఈ ఎత్తు ఈ 1633 అడుగులు ఉన్నటువంటి డ్యామ్ ఎత్తు 20 అడుగుల దాకా ఈ వాటర్ ప్రవాహం తగ్గితే తప్ప ఇక్కడ గేటు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే ఇప్పటికే క్రిస్టల్ గేట్స్ తయారు చేయడానికి ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి హొసలి ఇండస్ట్రియల్ ఏరియాలో తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నష్ట నివారణ చర్యలు చేపడతారు. శ్రీశైలం వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి శ్రీశైలం గేట్ కూడా క్లోజ్ చేశారు. ఈ 40 టీఎంసీలు శ్రీశైలం చేరితే అక్కడ మరోసారి తిరిగి గేట్లో పెట్టే అవకాశం కూడా ఉంది కదా? అది 100% మనోజ్. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి నీటి ప్రవాహం అంతా కూడా తప్పనిసరిగా శ్రీశైలం జలాశయానికి చేరుకోవాల్సిందే. ఎందుకంటే శ్రీశైలం నుంచి తుంగభద్ర నుంచి శ్రీశైలంకు ఉన్నటువంటి తుంగభద్ర నది పరివాహం అయితే ఈ దీనిపైన ఈ తుంగభద్ర జలాలపైన ఆధారిత ప్రాజెక్టులు సుంకేసుల ఆర్డిఎస్, అదేవిధంగా శ్రీశైల జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటే బ్యాక్ వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ రివర్స్లో వచ్చినట్లయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది రాయలసీమకి జీవనాడి లాంటిది. అక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు గేట్లు లిఫ్ట్ చేసి దాని మీద ఆధారపడ్డటువంటి ప్రాజెక్టులు ఎస్ఆర్బీసీ కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, లేకపోతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ, మరి బానకచర్ల డ్యామ్లకు సంబంధించి డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో దీని ద్వారా దిగువకి విడుదల చేసి ఈ రాయలసీమ ప్రాంతానికి పంపింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మన గత 15 రోజుల నుంచి కూడా ఆ ప్రక్రియ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. అయితే ఇప్పటికే జలాశయాలు పూర్తి స్థాయి నిండి ఉండడం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క వరద ప్రవాహాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నిండింది. ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం అంతా కూడా దిగువకు నాగార్జున సాగర్కి విడుదల చేయాలి. అక్కడ నుంచి సముద్రంలో కలిసిపోతుంది కృష్ణ. ఇక్కడ ఉన్న తుంగభద్ర నది యొక్క జలాలు మరి 64 టీఎంసీల వాటర్ పూర్తి మరి నష్టం 64 టీఎంసీల వాటర్ సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీంతో సుమారుగా 6 లక్షల ఆయకట్టు రైతాంగానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేల గ్రామాల్లో తాగునీటి కష్టాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా అధికారులు అప్రమత్తమయ్యారు, ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు సమీక్ష చేస్తున్నారు. ఈ రాబోయేటువంటి 2 రోజుల్లో పూర్తి స్థాయిగా ఈ నీటి ప్రవాహం తగ్గితే క్రిస్టల్ గేట్ ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యామ్నాయంగా గేట్లు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనోజ్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తం మీద తుంగభద్ర గేట్ నెంబర్ 19 కొంత టెక్నికల్ సమస్య కారణంగా పూర్తిగా కూడా చైన్ లింక్ ఊడిపోయి కొట్టుకుపోవడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున వరద నీరు మొత్తం కూడా దిగువకు వెళ్తోంది. అయితే ఇతర గేట్లు సుమారుగా 32 గేట్ల నేపథ్యంలో ఇతర గేట్ల దగ్గర నుంచి 60,000 క్యూసెక్లుగా నీరు వెళ్తుంటే కేవలం ఈ ఒక్క గేటు గుండానే 40,000 క్యూసెక్లుగా వెళ్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 97 టీఎంసీలు కాగా అది కనుక 64 టీఎంసీలు చేరితే ఆ తదుపరి అక్కడ గేట్ అమర్చే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ గేట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేటుకు సంబంధించి దాన్ని కన్స్ట్రక్షన్ జరుగుతోంది. పూర్తి స్థాయి గేట్ 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువుగా నిర్ధారించారు అధికారులు. సో ఈ నెల 16 లోపే ఈ గేట్ అమర్చే అవకాశం కనబడుతోంది. సో సుమారుగా 64 టీఎంసీల సుమారు 40 టీఎంసీల నీటిని వృధాగానే సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద 75 సంవత్సరాల క్రితం నాటి ఈ తుంగభద్ర డ్యామ్ కాబట్టి అప్పటి టెక్నాలజీ ఉపయోగించే ఈ డ్యామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తూ ఈ గేట్ను అమర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.